వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఇంకొక కొత్త పథకం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి. ఈ పథకంలో ఎలాంటి హామీలు లేకుండా, డాక్యుమెంటేషన్ లేకుండా 90,000 లోన్ కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది. సో, ఈ లోన్ ప్రాపర్‌గా కడితే దీనిపైన సబ్సిడీలు, వడ్డీ పైన రాయితీలకు కూడా అవకాశం ఉంటది. సో, మరి ఏంటి లోన్? ఎవరు ఎలిజిబుల్? ఎలా అప్లై చేసుకోవాలి? దానికి సంబంధించిన లాస్ట్ డేట్ ఏంటి? ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడదాం. సో, ముందుగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దాంతో పాటు ఈ లోన్ పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. సో, పీఎం స్వనిధి యోజన ఇప్పటికే ప్రతి ఏటా 75.5 లక్షల మంది లబ్ధిదారులు రిపీటెడ్‌గా ఈ లోన్ తీసుకుంటున్నారు. సో, ఈ లోన్ కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. సో, అన్ని రాష్ట్రాల ప్రజలు దీనికి ఎలిజిబుల్. కానీ తెలంగాణ నుంచి అప్లై చేసుకునే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంది. సో, పెద్దగా ఈ లోన్ పైన అవగాహన లేదు అనే చెప్పొచ్చు. సో, అందుకని ఈ వీడియో చేయడానికి అది వన్ ఆఫ్ ద రీజన్. అయితే ఇక్కడ ఈ 90,000 లోన్ తీసుకోవడానికి ఎవరు ఎలిజిబుల్ అంటే పెద్దగా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏం పెట్టలేదు. కేవలం 18 సంవత్సరాలు నిండితే చాలు. అండ్ వీళ్ళు అప్ టు 59 సంవత్సరాల వరకు ఉంటే చాలు. సో, ఇది ఏజ్ క్రైటీరియా. చిన్న వ్యాపారం ఎవరు స్టార్ట్ చేయాలనుకున్నా కూడా ఈ లోన్‌కి వాళ్ళందరూ కూడా ఎలిజిబులే. అంటే పాల వ్యాపారం, లేదంటే పువ్వుల వ్యాపారం, పండ్ల వ్యాపారం, లేదంటే ఫుడ్, చిన్నగా స్టేషనరీ, లేదంటే చిన్న బేకింగ్ ఐటెమ్స్, లేదంటే ఇంట్లోనే స్వగృహ ఫుడ్స్ లాంటివి, తర్వాత స్నాక్స్ చేసి అమ్మడం, ఇట్లాంటివేవో చేస్తుంటారు గదా! సో, అలాంటి చిన్నపాటి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా, లేదంటే కాస్త 1.5-2 లాక్స్ ఎక్స్‌పెండిచర్ అయ్యే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక ఆర్థిక సహాయం 90,000 లోన్ అనేది. మరి ఈ లోన్ తీసుకున్న వాళ్ళకి ఇంకొక బంపర్ ఆఫర్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. సో, ఈ లోన్ గనక ఒక 5 ఈఎంఐలు ఆన్ టైమ్‌లో కనుక ఎవరైతే లబ్ధిదారులు కడతారో వాళ్ళకి సంబంధించిన వడ్డీ పైన రాయితీ. అండ్ దాంతో పాటు క్యాష్ బ్యాక్ ఆఫర్ గూడా ఇవ్వబోతుంది ఆన్‌లైన్ పర్చేజెస్ పైన. సో, చాలా మంచి న్యూసే గదా! ఒక పక్క వడ్డీ తక్కువ, ఇంకో పక్క 5 ఈఎంఐలు కడితే క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఆన్‌లైన్. అంతేకాదు, ఈ ఈఎంఐలు గనక ప్రాపర్‌గా 10 ఈఎంఐలు ఇన్ టైమ్‌లో కనుక ఎవరైతే లోన్ తీసుకున్న వాళ్ళు కడితే, వాళ్ళకి సంబంధించిన రూపీ కార్డ్ 30,000కి సంబంధించిన యూపీఐతో లింకప్ అయ్యుండి, యూపీ కార్డ్‌ని అందజేయబోతుంది. సో, ఆ యూపీ కార్డ్‌లో ఉండే రూ. 30,000 తక్కువ వడ్డీకే ఆ లబ్ధిదారుడు వాడుకోవాలి. మళ్ళీ మళ్ళీ కట్టేసేయాలి. అంటే ఒక పక్క 90,000 ఇంకో పక్క 30,000 అంటే దాదాపుగా రూ. 1,20,000 కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. సో, ఒక పక్క ఈఎంఐ తీరకముందే మళ్ళీ డబ్బులు కావాలి అండ్ బిజినెస్‌ని ఇంకా అభివృద్ధి చేసుకోవాలి అనుకున్నోళ్ళకి రూ. 1,20,000 కేవలం 10 నెలల్లోనే పొందొచ్చు. అండ్ దాంతో పాటు ఈ 90,000ని తీసుకున్న డబ్బుల్ని 2 సంవత్సరాలు వరకు కట్టేస్తే మళ్ళీ ఆ లబ్ధిదారుకి సంబంధించి ఈ పీఎం స్వనిధి యోజన కింద ఇంకోసారి లోన్ తీసుకునే అవకాశం కూడా కల్పిస్తారు. సో, మరి ఈ లోన్ ప్రాసెస్ ఎక్కడ? ఎలా అప్లై చేసుకోవాలి? ఎవరిస్తారు? అనే దాన్ని కూడా క్లారిటీగా చెప్తున్నా. సో, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకం అయినప్పటికీ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏ పథకమైనా రాష్ట్రంలో ఉండే బ్యాంక్స్‌కే అటాచ్డ్ అయ్యి ఉంటది. సో, ఎవరైనా గ్రామీణ బ్యాంక్ కావచ్చు, లేదంటే ప్రభుత్వం మీ స్థానికంగా ఉండే ప్రభుత్వ బ్యాంక్ కావచ్చు. సో, ప్రైవేట్ బ్యాంక్స్‌కి ఈ పథకానికి సంబంధం లేదు. కేవలం కార్పొరేషన్ బ్యాంకులు అండ్ దాంతో పాటు ప్రభుత్వ బ్యాంకులు మాత్రమే ఈ పథకం కింద ఎలిజిబుల్ అండ్ వాళ్ళు లోన్ ఇచ్చే అవకాశం ఉంటది. సో, అందుకనే స్థానికంగా ఉండే బ్యాంక్ దగ్గరికి మీరు వెళ్లి పీఎం స్వనిధి యోజనకు సంబంధించిన అప్లికేషన్ ఫార్మ్ తీసుకోవాల్సి ఉంటది. సో, అప్లికేషన్ ఫార్మ్ పైన మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అండ్ దానికి టోటల్‌గా అయ్యే ఎక్స్‌పెండిచర్ ఏంటి అనేది పూర్తిగా ఆ ఫార్మ్‌లో ఫిలప్ చేయాలి. అండ్ ఫిలప్ చేయడంతో పాటు మీ ఆధార్ కార్డ్ అండ్ ఏ బ్యాంక్‌కైతే మీరు వెళ్తున్నారో అందులో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉండి ఉండాలి. అండ్ ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఆ బ్యాంక్ అకౌంట్ ఉంటే ఆ బ్యాంక్ నుంచే మీరు రుణం పొందే అవకాశం ఉంటది. మరి ఒక్కొక్క చోట ఒక్కొక్క డాక్యుమెంటేషన్ అయితే ఉంటది. సో, ఎలాంటి పూచీకత్తు అవసరం లేకుండా, ఎలాంటి హామీ అవసరం లేకుండా 90,000 లోన్ అయితే ఇస్తారు. కాకపోతే ఏదైతే మీరు బ్యాంక్‌కి లోన్‌కెళ్తున్నారో వాళ్ళకి సంబంధించి మీరు మళ్ళీ తిరిగి ఈ డబ్బుని బ్యాంక్‌కి కట్టగలుగుతాము అనేది మాత్రం నిరూపించుకోగలుగుతారు. అంటే మీకు సంబంధించిన ఆదాయం ఎలా ఉండబోతుంది? రోడ్ రీపేమెంట్ ఎలా చేయబోతున్నారు? అనేది వాళ్ళకొక క్లారిటీగా మీరు చెప్పాల్సుంటది. సో, అలా అక్కడ బ్యాంక్ ఉద్యోగి గనక మళ్ళీ మీరు రీపేమెంట్ ఆ లోన్‌ని చేయగలుగుతారు అని నమ్మితే వెంటనే 24 గంటల లోపే మీరు లోన్ అప్లికేషన్ చేసిన వెంటనే ఈ 24 అవర్స్‌లో ఆ డబ్బు మీ అకౌంట్‌లో పడతది.
సో, డబ్బు అకౌంట్‌లో పడిన తర్వాత మళ్ళీ లోన్ సరిగ్గా రీపే చేయకపోయినా, లేదు ఒక 5 ఈఎంఐలే గదా! క్యాష్ బ్యాక్ తీసుకొని మళ్ళీ లోన్ కట్టడం ఎందుకులే అని ఆలోచిస్తున్న వాళ్ళకి కూడా కొరడ విధించే పరిస్థితి ఉంది. సో, మళ్ళీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇలాంటి ఏ పథకానికైనా అనర్హులుగానే గుర్తిస్తారు అధికారులు. సో, అందుకనే లోన్ తీసుకొని మళ్ళీ కట్టి మళ్ళీ కేవలం 10 నెలల్లోనే ఇంకో 30,000 2 సంవత్సరాల్లోనే మళ్ళీ 90,000 తీసుకునే అవకాశం అయితే ఈ పథకం ద్వారా ఉంది. అండ్ దీనికి సంబంధించి ఈ పథకం సంబంధించిన లాస్ట్ డేట్ 2030. సో, 2030 మార్చ్ వరకు గూడా కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. సో, ఈలోపు ఎవరు ప్రాపర్‌గా ఈఎంఐలు కడితే మళ్ళీ వాళ్ళకి లోన్ పదే పదే ఇవ్వడానికి ఎలాంటి రూల్స్, రెగ్యులేషన్స్ పెట్టలేదు. అండ్ ఈ పథకం కింద ప్రత్యేకమైన రిజర్వేషన్స్ కూడా ఏమీ లేవు. అంటే ఈ పథకానికి ఎవరైనా ఎలిజిబులే. అండ్ ఈ పథకానికి సంబంధించిన లాస్ట్ డేట్ 2030 కింద కేంద్ర ప్రభుత్వం నిర్ధారించిన ఆలోపు మీరు ప్రాపర్‌గా కడితే ఒక్కటి కాదు 10 సార్లైనా లోన్ తీసుకునే అవకాశం ఉంటది. సో, పదే పదే లోన్ ఇవ్వకుండా ఉండాలి అనే నిబంధన కూడా ఇక్కడ ఏమీ లేదు. సో, పురుషులైనా, మహిళలైనా, 50 క్రాస్ అయిన వాళ్ళైనా, లేదంటే జస్ట్ 18 క్రాస్ అయిన వాళ్ళైనా, ఎవరైనా సరే ఈ లోన్‌కి ఎలిజిబుల్. కానీ ఎలాంటి ఈ డబ్బులు తీసుకొని మీరు ఎలాంటి పథకం చేయబోతున్నారు? అండ్ ఈ డబ్బులతో మీరు ఏమి బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారు? అనేది మాత్రమే బ్యాంక్ అధికారులు అడుగుతుంటారు. అయితే కేంద్రం దీనికి సంబంధించిన ఎలాంటి డాక్యుమెంటేషన్ పెట్టకపోయినా అండ్ ప్రత్యేకమైన ఈ డాక్యుమెంట్ దీనికి మస్ట్‌గా అటాచ్ చేయాలి అని చెప్పకపోయినా ఒక్కొక్క బ్యాంక్ నిబంధనలు ఒక్కొక్కలా మారతాయి ఈ లోన్ ఇచ్చే సమయంలో మాత్రమే. సో, అక్కడ మీరు స్థానికంగా బ్యాంక్‌కి వెళ్లి పీఎం స్వనిధి యోజనకు సంబంధించిన అప్లికేషన్ ఫార్మ్ తీసుకున్నప్పుడే అక్కడుండే డాక్యుమెంటేషన్ ఫార్మాట్‌లోనే ఈ లోన్‌కి మీరు అప్లై చేయాల్సుంటది. సో, ఇదనమాట 90,000 లోన్, దానికి సంబంధించిన సబ్సిడీలు, తర్వాత క్యాష్ బ్యాక్ ఆఫర్‌లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్.